Welcome to SRM Tutors. In this video, today we are going to learn weekly current affairs quiz from January 5th to 11th. ముందుగా మనం ముఖ్యమైన రోజులు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ఇంపార్టెంట్ డేస్ ఇన్ January 5th to 11th, 2026. జనవరి 5 జాతీయ పక్షుల దినోత్సవం. పర్యావరణ వ్యవస్థలో చిన్న ట్వీట్ల విలువ గురించి అవగాహన పెంచడానికి జనవరి 5న జాతీయ పక్షుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆర్థిక లాభం కోసం లేదా మానవ వినోదం కోసం బంధించబడిన లేదా బందిఖానాలో ఉత్పత్తి చేయబడిన పక్షుల పట్ల అవగాహనను ప్రోత్సహించడానికి కృషి చేసే ఏవియన్ వెల్ఫేర్ కోయలిషన్ ఈ చొరవ వెనుక ఉంది. జనవరి 6 గురు గోవింద్ సింగ్ జయంతి. దీనిని గురు గోవింద్ సింగ్ జన్మదినోత్సవంగా జరుపుకుంటారు మరియు ఈ సంవత్సరం జనవరి 6న వస్తుంది. మొత్తం 10 మంది సిక్ఖు గురువులలో ఆయన 10వ గురువు. జూలియన్ క్యాలెండర్ ప్రకారం 1666 డిసెంబర్ 22న బీహార్లోని పాట్నాలో జన్మించారు. జనవరి 8 భూమి భ్రమణ దినోత్సవం. ప్రతి సంవత్సరం జనవరి 8ని భూమి భ్రమణ దినోత్సవంగా గుర్తిస్తారు. ఈ రోజు ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త లియోన్ ఫౌకాల్ట్ 1851లో భూమి తన అక్షం మీద తిరుగుతుందని రుజువు చేసిన వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. జనవరి 9 ఎన్ఆర్ఐ లేదా నాన్ రెసిడెంట్ ఇండియన్ డే లేదా ప్రవాసీ భారతీయ దివాస్. భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ సమాజం చేసిన కృషికి గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 9న ఎన్ఆర్ఐ లేదా ప్రవాసీ భారతీయ దివాస్ను జరుపుకుంటారు. 1915 జనవరి 9న మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి ముంబైకి తిరిగి వచ్చినందుకు కూడా ఈరోజు గుర్తుచేస్తుంది. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం. విశ్వ హిందీ దివాస్ అనేది జనవరి 10న నిర్వహించబడే వార్షిక కార్యక్రమం. 1949లో యుఎన్జిఏలో హిందీని మొదటిసారిగా మాట్లాడిన సందర్భాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రపంచ హిందీ దినోత్సవం రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 మిలియన్ల మంది మాట్లాడేవారితో మాండరిన్ చైనీస్ మరియు ఇంగ్లీష్ తర్వాత ప్రపంచంలో అత్యంత ఎక్కువగా మాట్లాడే మూడవ భాష హిందీ. జనవరి 11 లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి. ఆయన స్వతంత్ర భారతదేశానికి 2వ ప్రధానమంత్రి. ఆయన జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆయన భారత స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. గుండెపోటు కారణంగా ఆయన 1966 జనవరి 11న మరణించారు మరియు ఆయనను ప్రపంచవ్యాప్తంగా శాంతి మనిషి అని కూడా పిలుస్తారు. జనవరి 11 జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం. మానవ అక్రమ రవాణా సమస్య నిరంతరం ఉన్న సమస్య గురించి అవగాహన కల్పించడానికి జనవరి 11న దీన్ని పాటిస్తారు. మానవ అక్రమ రవాణా బాధితుల దుస్థితి గురించి అవగాహన పెంచడం, అలాగే వారి హక్కులను ప్రోత్సహించడం మరియు వాటిని రక్షించడం ఈ దినోత్సవం లక్ష్యం. భారతదేశపు మొట్టమొదటి మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి వేలు నాచియార్ జయంతిని ఏ తేదీన జరుపుకుంటారు? ఏ జనవరి 1, బి జనవరి 3, సి జనవరి 4, డి జనవరి 5. సమాధానం బి జనవరి 3. వివరణ: రాణి వేలు నాచియార్ జనవరి 3, 1730న జన్మించారు. ఆమెను తమిళ ప్రజలు ప్రేమగా వీరమంగై అంటే ధైర్యవంతురాలైన మహిళ అని పిలుస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీపై యుద్ధం ప్రకటించిన మొదటి భారతీయ రాణి ఆమె. 2 బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ 29వ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, బి లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్, సి లెఫ్టినెంట్ జనరల్ నాగేష్ కపూర్, డి సలీం అహ్మద్. సమాధానం ఏ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్. బీఆర్ఓ 29వ డీజీగా లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ నియమితులయ్యారు. ఆయన రఘు శ్రీనివాసన్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. 3 అమెరికా దళాలు ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిని మరియు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నాయి? ఏ బ్రెజిల్, బి వెనిజుయెలా నికోలస్ మదూరో, సి మెక్సికో, డి అర్జెంటీనా. సమాధానం బి వెనిజుయెలా. వెనిజుయెలా అధ్యక్షుడు నికోలస్ మదూరో మరియు ఆయన భార్యను డ్రగ్ కార్టెల్స్ మరియు ఇతర నేరాలలో ప్రమేయమున్నందుకు అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 4 ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ ప్రారంభమైంది? ఏ గోవా, బి దయ్యూ గోక్లా బీచ్, సి పుదుచ్చేరి, డి విశాఖపట్నం. సమాధానం బి దయ్యూ గోక్లా బీచ్.
ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2వ ఎడిషన్ జనవరి 5 నుండి 10 వరకు దయూలోని ఘోక్లా బీచ్లో జరుగుతోంది. ఇందులో సుమారు 2100 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 5. ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ డ్రాలో పోటీ పడనున్న అత్యంత వృద్ధ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఏ. సెరీనా విలియమ్స్, బి. కిమికో డేట్, సి. వీనస్ విలియమ్స్, డి. మార్టినా నవరతిలోవా. సమాధానం సి. వీనస్ విలియమ్స్. అమెరికన్ టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ 45వ ఏట ఆస్ట్రేలియన్ ఓపెన్లో పాల్గొని ఈ ఘనత సాధించిన అత్యంత వృద్ధ క్రీడాకారిణిగా నిలవనుంది. 6. చైనాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా అంటే లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్గా అవతరించిన దేశం ఏది? ఏ. వియత్నాం, బి. థాయిలాండ్, సి. భారత్, డి. ఇండోనేషియా. సమాధానం సి. భారత్. 150.18 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తితో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 7. సూర్యాస్త్ర లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్ కోసం భారత సైన్యం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. రష్యా, బి. ఫ్రాన్స్, సి. అమెరికా, డి. ఇజ్రాయెల్. సమాధానం డి. ఇజ్రాయెల్. భారత సైన్యం ఇజ్రాయెల్తో 93 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకుంది. సూర్యాస్త్ర అనేది 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల రాకెట్ వ్యవస్థ. 8. 52వ G7 సమ్మిట్ 2026 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఏ. కెనడా, బి. ఫ్రాన్స్, సి. ఇటలీ, డి. జపాన్. సమాధానం బి. ఫ్రాన్స్. 2026 జూన్లో 52వ G7 సదస్సు ఫ్రాన్స్లోని ఎవియన్ లెస్ బెయిన్స్ పట్టణంలో జరగనుంది. సైనికుల కోసం DRDO డెవలప్ చేసిన నీటి శుద్ధీకరణ వ్యవస్థ పేరేమిటి? ఏ. జలశక్తి, బి. నిర్మల్, సి. స్వదేశ్, డి. సాగర్. సమాధానం సి. స్వదేశ్. సముద్రపు నీటిని తాగునీరుగా మార్చడానికి స్వదేశ్ అనే హ్యాండ్ ఆపరేటెడ్ సిస్టమ్ను DRDO డెవలప్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక ఏది? ఏ. ICGS విక్రాంత్, బి. ICGS సముద్ర ప్రతాప్, సి. ICGS వరుణ, డి. ICGS సాగర్. సమాధానం బి. ICGS సముద్ర ప్రతాప్. గోవా షిప్యార్డ్ లిమిటెడ్ డెవలప్ చేసిన ICGS సముద్ర ప్రతాప్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక. 11. వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్ ఏ తేదీన జరుపుకుంటారు? ఏ. జనవరి 1, బి. జనవరి 3, సి. జనవరి 4, డి. జనవరి 5. సమాధానం సి. జనవరి 6. యుద్ధాల కారణంగా అనాథలైన పిల్లల సంరక్షణ మరియు హక్కులపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జనవరి 6న ఈ రోజును జరుపుకుంటారు. 12. భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రి ఆధారిత AI క్లినిక్ ఎక్కడ ప్రారంభమైంది? ఏ. లక్నో, బి. గ్రేటర్ నోయిడా యూపీ, సి. వారణాసి, డి. కాన్పూర్. సమాధానం బి. గ్రేటర్ నోయిడా యూపీ. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న GIMS ఆస్పత్రిలో భారతదేశపు మొట్టమొదటి ప్రభుత్వ AI క్లినిక్ ప్రారంభమైంది. 13. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ పవర్డ్ రైలు ఏ రాష్ట్రంలో ప్రారంభం కానుంది? ఏ. పంజాబ్, బి. గుజరాత్, సి. హర్యానా, డి. రాజస్థాన్. సమాధానం సి. హర్యానా. ఈ రైలు హర్యానాలోని జింద్ నుండి సోనిపట్ మధ్య నడవనుంది. 14. ఇటీవల కన్నుమూసిన మాజీ వరల్డ్ బిలియర్డ్స్ ఛాంపియన్ మనోజ్ కోఠారీ ఏ సంవత్సరంలో వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు? ఏ. 1985, బి. 1988, సి. 1990, డి. 1995. సమాధానం సి. 1990. మనోజ్ కోఠారీ 1990లో వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ గెలిచారు. ఆయనకు ధ్యాన్చంద్ అవార్డు కూడా లభించింది. 15. ఇండియా ఎనర్జీ వీక్ 2026 ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఏ. గోవా, బి. కేరళ, సి. మహారాష్ట్ర, డి. ఒడిశా. సమాధానం ఏ. గోవా. జనవరి 27 నుండి 30 వరకు గోవాలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 16. అంధుల కోసం రాష్ట్రంలో మొట్టమొదటి బ్రెయిలీ లైబ్రరీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. మధ్యప్రదేశ్, బి. ఉత్తరాఖండ్, సి. ఉత్తరప్రదేశ్, డి. బీహార్. సమాధానం సి. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 17. రోడ్ల నిర్మాణంలో ఉపయోగించే బయోబిటమిన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? ఏ. అమెరికా, బి. చైనా, సి. భారత్, డి. జపాన్. సమాధానం సి. భారత్.
వ్యవసాయ వ్యర్థాలు మరియు ఇతర పునరుత్పాదక వనరుల నుండి బయోబిటుమిన్ను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. దీనిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 18 ప్రతి సంవత్సరం భూభ్రమణ దినోత్సవం ఎర్త్స్ రొటేషన్ డే ఏ తేదీన జరుపుకుంటారు? ఏ జనవరి 1, బి జనవరి 5, సి జనవరి 8, డి జనవరి 10. సమాధానం సి జనవరి 8. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని నిరూపించిన లియాన్ ఫౌకాల్ ప్రయోగాన్ని స్మరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 8న ఈ దినోత్సవం జరుపుకుంటారు. 19 మహిళా సాధికారత కోసం ఉద్దేశించిన షైన్ అనే పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఏ నాబార్డ్, బి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, సి సెబీ, డి ఇస్రో. సమాధానం బి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. నాణ్యత మరియు ప్రమాణాల విషయంలో మహిళలకు అవగాహన కల్పించి వారిని సాధికారత వైపు నడిపించడానికి BIS ఈ పథకాన్ని ప్రారంభించింది. 20 నిర్మాణ సమయంలో 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులను సృష్టించిన ఎక్స్ప్రెస్వే ఏ? ఏ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్వే, బి బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్వే, సి యమునా ఎక్స్ప్రెస్వే, డి పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే. సమాధానం బి బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్వే. 24 గంటలలో అత్యధిక దూరం రోడ్డు నిర్మాణం మరియు అత్యధిక బిటమినస్ కాంక్రీట్ వాడకంలో ఈ రికార్డులు నమోదయ్యాయి. 21 ఇటీవల వార్తల్లో నిలిచిన ఉదైష్ అనే మస్కట్ ఏ సంస్థకు సంబంధించింది? ఏ నీతి ఆయోగ్, బి IRDAI, సి UIDAI, డి సెబీ. సమాధానం సి UIDAI. ఆధార్ సేవలపై పౌరులకు అవగాహన కల్పించడానికి ఉదయ్ అనే మస్కట్ను UIDAI ప్రవేశపెట్టింది. దీనిని కేరళకు చెందిన అరుణ్ గోకుల్ రూపొందించారు. 22 అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్ 2025ను ఏ సంస్థ అందజేస్తుంది? ఏ నీతి ఆయోగ్, బి భారత రైల్వే అంటే ఇండియన్ రైల్వే, సి రవాణా శాఖ, డి కేంద్ర హోంశాఖ. సమాధానం బి భారత రైల్వే. రైల్వే ఆపరేషన్లు మరియు భద్రతలో విశేష ప్రతిభ కనబరిచిన 100 మంది అధికారులు, సిబ్బందికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అవార్డులను అందజేశారు. 23 జాతీయ సరస్ మేళా 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఏ గుంటూరు ఆంధ్రప్రదేశ్, బి వరంగల్ తెలంగాణ, సి కొచ్చి కేరళ, డి పూణే మహారాష్ట్ర. సమాధానం ఏ గుంటూరు ఆంధ్రప్రదేశ్. గుంటూరు జిల్లా తొలిసారిగా జాతీయ సరస్ మేళాను జనవరి 6 నుండి 18 వరకు నిర్వహిస్తోంది. 24 ఇటీవల GI ట్యాగ్ పొందిన నాగోరి అశ్వగంధ ఏ రాష్ట్రంలో పండుతుంది? ఏ రాజస్థాన్, బి హర్యానా, సి పంజాబ్, డి మధ్యప్రదేశ్. సమాధానం ఏ రాజస్థాన్. రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో పండే ఈ అశ్వగంధకు భౌగోళిక గుర్తింపు అంటే GI ట్యాగ్ లభించింది. 25 భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎక్కడ ప్రారంభమైంది? ఏ హైదరాబాద్ తెలంగాణ, బి అమరావతి ఆంధ్రప్రదేశ్, సి వాయనాడ్ కేరళ, డి బెంగళూరు కర్ణాటక. సమాధానం సి వాయనాడ్ కేరళ. వాయనాడ్ జిల్లాలోని కల్పెట్టా కోర్టును CJI సూర్యకాంత్ పూర్తి పేపర్లెస్ కోర్టుగా ప్రారంభించారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe, like and share.